మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయకపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పల్లి గింజ గొంతులో ఇరుక్కొని 18 నెలల బాలుడు మృతి చెందారు. బాలుడు ఏడుస్తూ ఉండటాన్ని గమనించిన పేరెంట్స్ వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న బాలుడు కళ్లెదుటే మరణించడం చూసిన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయకపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పల్లి గింజ గొంతులో ఇరుక్కొని 18 నెలల బాలుడు మృతి చెందాడు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. అనిల్ కుమార్. మీనాక్షి, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయకపల్లి గ్రామంలో 18 ఏళ్ల బాలుడు పల్లి గింజలు తింటుండగా గొంతులో ఇరుక్కొని ఊపిరాడక మృతి చెందిన సంఘటన అయితే వెలుగుతుంది. అయితే ఇంటికి ముందు పల్లి గింజలన్నీ కూడా ఎండకు ఆరవేసిన సమయంలో చిన్నపిల్లలు ఇద్దరు ఆడుకుంటూ వెళ్లి ఆ పల్లి గింజలు తినడంతో ఒక్కసారిగా అపస్మార స్థితిలో చేరడం జరిగింది. గుర్తించిన తల్లిదండ్రులు ఆ అబ్బాయిని అక్కడి నుంచి రీతు అబ్బాయి పేరు అక్కడి నుంచి మహబూబాబాద్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వరంగల్ హాస్పిటల్ తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోవడం జరిగింది. ప్రస్తుతానికైతే పల్లి గింజ కారణంగానే మృతి చెందడంతో ఆ గ్రామం మొత్తం విషాదం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అనిల్ కుమార్.